చాలా సినిమాల్లో తెర వెనక ఉండి హీరోలోని హీరోయిజాన్ని బయటకు తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసిన ఫైట్ మాస్టర్స్. అంటే ఒక ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్స్గా వాళ్ళు ఎదిగారు. సో ఆ క్రమాన్ని ఎలా ఎదిగారు, వాళ్ళకి ఎలా ఛాన్సెస్ వచ్చాయి, ఇవన్నీ డీటెయిల్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరో కాదు, రామ్ లక్ష్మణ్ గారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. టోటల్ బిజీ షెడ్యూల్ ఉన్నట్టుంది సార్. ఇది లేదు అంటే పెద్దగా లేదు, ఇప్పుడు రిలాక్స్గానే ఉన్నాం ప్రస్తుతానికి. అసలు ఎక్కడి నుంచే సార్ మీరు? అంటే మీ ప్రాపర్ ఎక్కడ? 2 ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నాం మనం. ఓకే. అందుకని నాకు తెలిసిన ప్రాంతం చెబుతాం. తెలియని దాని ఇంకో ప్రాంతం గురించి మేము అన్వేషణలో ఉన్నాం. మేము ప్రకాశం డిస్టిక్ కారంచేడు మండలం నందిగుంటపాలెం అనే ఊరు నుంచి బయలుదేరి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి హైదరాబాద్ ప్రస్తుతానికి ఈ ట్రావెల్లో నడుస్తుంది. ఇంకా ప్రస్తుతానికి దేహం వచ్చిన ప్లేస్, అసలు ఆత్మ వచ్చిన ప్లేస్ ఎక్కడ ఉందనేది దాని గురించి అన్వేషణలో ఉన్నాం కదా. దానికి ఇంకా క్లారిటీ రాలేదు, ఎందుకంటే ఇది తెలిసింది చెబుతున్నాం. కంప్లీట్ డివోషన్ పాత్ వైపు వెళ్తున్నారనమాట. ఓకే సార్, మ్యాక్సిమం అంటే అప్పుడు ప్రకాశం దగ్గర కారంచేడు కొంచెం కాస్తో కూస్తో ఘాటుగా ఉండే ఏరియా. అక్కడి నుంచి చెన్నై ప్రయాణం అసలు ఎందుకు అనిపించింది? సినిమాల వైపు ఎందుకు నడిచారు? సినిమా వైపు నడవాలని కాదు, అసలు బయటికి వెళ్ళాలి అంటే ఆ విలేజ్ నుంచి ఇంకొక ఏదో ఒక ప్రాంతాన్ని ఇంకో వే చూడాలి అనేది మైండ్ మాకు క్లారిటీ వచ్చింది. అప్పుడు మ్యారేజ్ చేసుకుందామని మా వాళ్ళు అనేవాళ్ళకి లేదు, ఏదో సాధించాలి ఏదో అనే గోల్ ఒకటి వచ్చింది. ఏంటి ఏమి తెలిసేది కాదు మాకు. చదువు లేదు, మిలిటరీకి వెళ్ళడానికి ప్రయత్నించాము, అక్కడ ఏం పెద్ద వర్కౌట్ అవ్వాలి అంటే చదువు లేనిదేం లేదు. అందుకని అప్పుడే మనం ఏదైనా ఒక ప్రయత్నించినప్పుడు ఆ ప్రయత్నంలో మాకు ఒక కంప్లీట్ ఇంకొక దారి చూపిస్తుందని అప్పుడు మాకు ఒక రాజు మాస్టర్ గారు మాకు అక్కడ మా నాన్నగారి ఫ్రెండ్ ద్వారా అక్కడికి వచ్చేవాళ్ళు. సంతరావురు ఆయనది సొంత నెగిటివ్ ప్లేస్ ఫైట్ మాస్టర్. మా అన్వేషన్స్లో అది దొరికింది. అదే అక్కడ సినిమా ఇండస్ట్రీ కళామ తల్లి. కానీ చదువు, మతం, కులం, ప్రాంతం భేదం లేదు. మనకు టాలెంట్ ఉంటే వెల్కమ్ చెప్పే ఒక అద్భుతమైన కళామ తల్లి మమ్మల్ని వెల్కమ్ చెప్పింది. అప్పుడు 86 చెన్నై వెళ్ళారు. సో చెన్నైలో అడుగు పెట్టిన తర్వాత ఎలా అనిపించింది మీకు? కంప్లీట్గా ఒక పల్లెటూరు నుంచి ఒక సిటీకి వెళ్ళారు. అక్కడ వాతావరణాన్ని అడ్జస్ట్ చేసుకోగలిగారా? అంటే మళ్ళీ మేము లుంగి కట్టుకొని పొలం పనులు చేసేవాళ్ళమే. చెన్నై వెళ్ళి ఆ ప్యాంట్ వేసుకొని ఆ ప్యాంటు అసలు తమిళ్ తెలీదు. బాధ 2 రకాల బాధలు. బట్టలు లేకుండా బాధ ఒకటి, వాడిని ఎలా వేసుకోవాలన్న బాధ ఒకటి. అంతే, బట్టలు లేకుండా బాధ ఏం లేదు. ప్యాంటు నుంచి లుంగి నుంచి ప్యాంటుకి వచ్చేటప్పుడు మారేటప్పుడు కొంచెం ఏదో తెలియని అంటే కొంచెం అనేజీగా అనిపించేది. అది ఒకటి. ఆ తర్వాత ఆ ప్రాంతంలో తెలుగు తెలియదు, చదువు రాదు, కొంచెం ఆ తమిళ్ వాతావరణం, ఫుడ్ గిడ్ అంతా కొంచెం. ఇక్కడ మేము కారం మసాలా, తమిళ్లో కొంచెం కారం తక్కువగా ఉంటుంది. అవన్నీ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. పోగ అంతా కొంచెం ఆ ఫేషియన్సీగా మన దగ్గర ఉంటే ప్రకృతి మనల్ని ట్యూన్ చేసుకుంటుంది, బాడీ ట్యూన్ చేసుకుంటుంది, మనం అడ్జస్ట్ అయిపోద్ది. ఆ ట్యూన్ అయ్యేదాకా మనం ఆ ఫేషియన్స్ లేకపోవటమే నాకు అది నచ్చలేదు, ఆ ప్రాంతం బాగాలేదు, ప్రాంతాలు బాగుంటాము. అన్ని ప్రాంతాలు ఒకటే, ఆ ట్యూనింగ్ అనేది కొంచెం టైం ప్రాసెస్ ఉంటుంది. అక్కడ మనం వెళ్ళి అడ్జస్ట్ అవ్వటం కొంచెం ల్యాక్ వస్తుంది. ఓకే, అక్కడికి వెళ్ళారు, అడ్జస్ట్ అయ్యారు. అంటే మూవీస్లో చాలా విభాగాలు ఉన్నాయి. అప్పటి వరకు మీకు ఏం చేయాలనేది కూడా తెలీదు. ఎందుకు ఫైట్స్ వైపు ఎందుకు వెళ్ళారు? ఫైట్స్ ఎందుకు అంటే మాకు రాజు మాస్టర్ గారే తెలిసింది. కొంచెం ఫిజికల్గా కొంచెం ఊర్లో కొద్దిగా బండలు లేపడం, కరసాలను తిప్పటం, కొంచెం ఆ యాక్టివ్ అలాంటి ఒక బాడీ లాంగ్వేజ్ తెలిసినందువల్ల అదే కొంచెం మాకు ఈజీగా అనిపించింది. రాజు మాస్టర్ ట్రూ వెళ్ళినందువలన అవే తప్ప మాకు 2 వే కనిపించలేదు. ఎప్పటి నుంచి సార్ మీరు ఫీల్డ్లోనే అంటే ఒక ఫైట్ మాస్టర్స్గా గుర్తింపు పొంది మీ జర్నీ స్టార్ట్ చేసింది? అదే 2001 స్టార్ట్ అయింది. నుంచి ఆ సంవత్సరం లేదు, 2002 కాడ నుంచి ఆర్య, తర్వాత ఈడియట్, అమ్మన్న తమిళ, ఇట్లు 7 సుబ్రహ్మణ్యం, శివుడు అనే సినిమాతో లైఫ్ స్టార్ట్ అయింది.
ఆ నుంచి చిన్న చిన్న స్లోగా అలా మూవ్ అవుతుంది. అంటే మ్యాక్సిమం ఇద్దరిలో ఫైట్ కంపోజ్ చేసేటప్పుడు ఎవరు ఎక్కువగా ముందుగా ఫైట్ కంపోజ్ చేస్తారు? ఈ యాక్షన్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇద్దరు మాట్లాడుకుంటారా? ఇద్దరు మాట్లాడుకుంటాం, నైట్ డిస్కషన్ చేస్తాము. బెదర్ కంపోజ్ చేసేవాడు కెమెరా యాంగిల్స్ అవి నేను దగ్గర ఉండి యాక్షన్ కట్ నేను చెప్తాను, వాడికి స్పాట్లో ఉంటాడు. ఓకే, ఇలా షేర్ చేసుకుంటాం. అంటే ఆ ఫైట్ మీరు ఇద్దరు ప్రాక్టీస్ చేస్తారా? మేము ఇలా వస్తాడు అలా వస్తాడని మేము ఊహగా మేము ఊహించుకొని మా అసిస్టెంట్ తోటి కంపోజ్ చేసి అలా చేస్తాం. సార్, ఇప్పుడు దీనికి అంతటికీను చదువు కావాలి, పెద్ద పెద్ద కోర్సెస్ చేయాలి అని అంటారు కదా, మీకు ఎక్కడ ఆ ప్రాబ్లం రాలేదా? అంటే మీరు ఇల్లిటరేట్, కొంచెం 1వ తరగతి అయినా చదివారా? అసలు వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళలేదు. అంటే ప్రాబ్లం ఉంటుందమ్మా, ప్రాబ్లం లేకుండా ఎందుకు ఉంటుంది? నా ప్రాబ్లాన్ని మనం భూతార్థంలో చూసుకొని నాకు చదువు లేదు అని కూర్చుంటే ముందుకు వెళ్తామా అని అడుగుతున్నా చాలా యువతకు కూడా. ఎందుకంటే జీవితానికి ప్రతి మనిషికి అన్ని కోణాలు మనకి ఫేవర్గా ఉండదు, కుదరవు. అది వీతికి కూడా చెబుతుంది. మనం మాట్లాడేది ఏంటంటే ఎవరైనా చూసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా మేము మాట్లాడటమే తప్ప అది అనేది అంటే మన జీవితం అనేది అన్ని కోణాలు మనకు ఫేవర్గా ఉండదు. ఫేవర్ చేసుకోవాలి, ఫేవర్గా మనం మారాలి, ఫేవర్గా మనం అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు మీరు కంప్లీట్గా నేను మానిటరింగ్ చేస్తా అంటున్నారు. మానిటరింగ్కి అయితే కాస్త కూస్తో నాలెడ్జ్ కావాలి. దాన్ని ఎలా గెయిన్ చేశారు? అంటే ముందు ఘర్షణలోనే, అంటే కెమెరా రైట్ లెఫ్ట్ కూడా తెలీదు. రైట్ లెఫ్ట్ అంటే రైట్ ఆ కెమెరా ఇప్పుడంటే మానిటర్లు అప్పుడు లుక్ రైట్ చూడాలి లెఫ్ట్ చూడాలంటున్నాడు. ఫస్ట్ రైట్ చూడాలంటే రైట్ అర్థం కాక కెమెరా దగ్గరికి వెళ్ళి చూస్తే ఇటు కుడి చేతికి వెళ్ళి సార్ ఇక్కడ చూపించేవాడు అనమాట. ఇక్కడ నుంచి నాకు రైట్ లెఫ్ట్ అంటే అక్కడ చెప్పే అంత నాలెడ్జ్ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తిరిగితే రైట్ హ్యాండ్ అంటారు, అన్నం తినేది రైట్ హ్యాండ్ అంటారు, లేదు లెఫ్ట్ హ్యాండ్ అంటారు కదా, అప్పుడు ఇటు జీకి పక్క చూడండి అనేవాళ్ళు. రైట్ లెఫ్ట్ కూడా మాకు అంత ఫస్ట్ శివుడి సినిమాకి కెమెరామెన్ అంటుండేవాడు, రామలక్ష్మికి వాళ్ళకి ఎవడే ఫైట్ మాస్టర్ ఛాన్స్ ఇస్తే రైట్ లెఫ్ట్ కూడా తెలియదు అంటున్నారు. అది వినిపిస్తుంది, విన్నట్టుగా ఉండేవాళ్ళు. తెలియలేదు కదా, దానికి మనం కోప్పడి బాధపడాల్సిన అవసరం లేదు. తెలియదు అన్నారు వాళ్ళు. మనం దానికి సీరియస్ తీసుకుని నాకు తెలియదు అన్నారని బాధపడాల్సిన అవసరం లేదు. పొంగ తెలుసుకున్నాం. అంటే మీరు అందరూ ఆలు ఈలు అన్నీ నేర్చుకొని కాస్తో కూస్తో నాలెడ్జ్ పెంచుకొని అక్కడ వరకు వెళ్తారు, కానీ మీరు నాలెడ్జ్ గైన్ చేస్తూనే ఆ వర్క్ని కంప్లీట్ చేయాలి. అన్నీ సినిమాలోనే తినటం నేర్చుకున్నాం, సినిమాలోనే మాట్లాడటం నేర్చుకున్నాం, సినిమాలోనే పని నేర్చుకున్నాం, సినిమాలోనే ఫైట్ మాస్టర్ అయ్యామంటే అంటారు చూడు. కొంతమంది జాబ్లో కూడా అన్నీ వాళ్ళు జాబ్ ఇచ్చి అన్నీ నేర్పుతారంటారు కదా, అట్లా భగవంతుడు మాకు సినిమాని జాబ్ ఇచ్చి అన్నీ నేర్పాడు. ఆయన గొప్ప గురువు, ఆయన అంటే గైడ్, వెరీ గుడ్ గైడ్. ఆయన తెలుసుకుంటే కొంచెం మనం ఆయనకి ఫేవర్గా కొన్ని మనం టైప్ అయ్యి ఆయన శరణాగతి అయ్యి, విశ్వానికి భగవంతుడికి కొంచెం శరణాగతి అయ్యి తెలియనట్టుగా మన ఓపికగా ఆయన దగ్గర మనం శరణాగతి అయితే ఆయన గైడ్ చేస్తాడమ్మా. అది మనుషులు అయ్యో కంప్లీట్గా ఒక ఫైట్ మాస్టర్స్ ఏంటి అంటే మాక్సిమం విలన్లో విలనిజాన్ని అలాగే హీరోలోని హీరోయిజాన్ని చూసేవాళ్ళు దేవుడు తత్వం అంటే భయం వేస్తుంది కాదమ్మా. అంటే మనం చూస్తాడు, ఓ వీడు ఏమైనా పోరాడుతున్నాడా, తెలియనట్టుగా ఏమైనా యాక్ట్ చేస్తున్నాడా, నాకంతా తెలిసి నేను అనుకుంటున్నాడంటే ఆయన పెద్ద మన దగ్గర రాడు. చూసుకొని వాడు తెలిసి అనుకుంటున్నాడు కదా అనుకుంటాడు. నాకు తెలియదయ్యా ప్రయత్నిస్తున్నాము అని ఒక అమాయకత్వం శరణాగతి అయితే పని నేచర్కి భగవంతుడికి ఆయనే మనల్ని హ్యాపీగా తీసుకెళ్తున్నాడనేది మాకు సాక్ష్యాధారాలు వీళ్ళిద్దరే. నిజంగా తెలియదన్న సంగతి